టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలోని గడ్డం కేశవరెడ్డి పామాయిల్ తోటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నూజివీడు నియోజకవర్గం శాసనసభ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలసు పార్థసారథి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఇది అన్ని రంగాల ప్రజలకు కూడా లబ్ధి చేకూరే మేనిఫెస్టో అని, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదయోగ్యమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులు బర్మా ఫణిబాబు, మందపాటి బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరడి చిట్టిబాబు, బొట్టు రామచంద్రరావు, మండల యువ నాయకుడు బొట్టు వంశీ, కాపా శ్రీనివాసరావు, అట్లూరి రమేష్ తదితర నాయకులు కార్యకర్తలు 1000 మంది పాల్గొన్నారు. బలహీన వర్గాలు, దళితులు గౌరవంగా జీవించే జీవన ప్రమాణాలకు దోహదపడే విధంగా ఉంది. ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఉపయోగపడి ఆర్థికంగా వారికి సహకారంగా ఉండే పథకాలని ప్రవేశపెట్టారు సూపర్ 6 ద్వారా. నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో బీసీలకి అత్యధిక గుర్తింపునివ్వటమే కాకుండా గౌరవం కూడా, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఈ మేనిఫెస్టో పట్ల ప్రజలందరిలో కూడా చాలా ఉత్సాహం, అదేవిధంగా అభినందన కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా బీసీలకు బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటం కానివ్వండి, సంవత్సరానికి 30,000 కోట్ల లెక్కన బీసీ సప్లాన్ నిధుల్ని బీసీల అభివృద్ధికి, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధుల ద్వారా సంవత్సరానికి 15,000 కోట్లు ఎస్సీ లబ్ధినిధికి ఏదైతే ఖర్చు పెడతామని చెప్పారో దానివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి గట్టిగా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం ఒకటే కార్యక్రమంగా పెట్టుకుని వాళ్ళు జీవించే కాలనీస్లో కానివ్వండి, ప్రాంతాల్లో కానివ్వండి, ఎటువంటి సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయకోకుండా చాలా ఇబ్బందికర జీవన ప్రమాణాలని ఉండేటట్లు ఈ ప్రభుత్వం చేసింది. సో ఎందుకు మొత్తం నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి ఎస్సీ సప్లైన్ నిధుల్ని, బీసీ సప్లైన్ నిధుల్ని కూడా పక్కదారి పట్టించేసి, అసలు ఎస్సీ సప్లైన్ చట్టం చేసినా కూడా ఆ చట్టాన్ని ఏదో తొంగలో తొక్కేసి కనీసం ఆ చట్టాన్ని గౌరవించుకోకుండా, దళితుల కోసం ఏమీ ఆలోచన చేయకోకుండా ఆ నిధులు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసింది తప్పితే, దేనికైతే ఎస్సీ సప్లాన్ ఏ ఉద్దేశంతో అయితే చట్టం చేయబడిందో ఆ ఉద్దేశాలు పూర్తిగా తొంగలు తప్పేయబడ్డాయి అని చెప్పేసి మనం చేస్తాము. మరి ఈరోజు మేనిఫెస్టోలో ఎస్సీ సప్లాన్ నిధులు, బీసీ సప్లాన్ నిధులు వాళ్ళకే కేటాయించడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. దాని మూలంగా వాళ్ళకి ఏదైనా లోన్స్ రావటం కానివ్వండి, లేకపోతే రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా కుల వృత్తులు కూడా ప్రోత్సహిస్తాం చాలా అభినందించదగ్గ విషయం. ఈరోజు కుల వృత్తులు చాలా లాభదాయకమైంది. ఇప్పుడు గొర్రెల పెంపకం ఉంది. గొర్రెల పెంపకం ఈరోజు మటన్ దాదాపు 1000 రూపాయలు కిలో అంటా ఉన్నారు. సో దాన్ని ఇంకా సాంకేతికంగా ఏదో పాత పద్ధతుల్లో ఊర్లమ్మటే తీసుకెళ్తాం కాకుండా స్టాల్ ఫీడింగ్ అని చెప్పేసి దీంట్లో కూడా కొత్త టెక్నికల్గా వాటిని పెంచే పద్ధతులు వచ్చింది. అటువంటి వాటిని స్థాపిస్తే సబ్సిడీ ఇస్తానంటున్నారు. అదేవిధంగా గొర్రెల పెంపకాలకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. మరి న్యాయ బ్రాహ్మణులు కూడా 25,000 రూపాయలు జీతం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది న్యాయ బ్రాహ్మణులకి, ఇది మన దేవాలయాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా 25,000 వేతనం ఇవ్వటం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. మరి అదే కాకుండా మన షాపులకు కూడా కరెంటు సబ్సిడీ ఇస్తానని చెప్పారు. కుల వృత్తులందరికీ కూడా దోబీలకు కానీ, దోబీ ఘాట్లకు కానివ్వండి, అదేవిధంగా మత్స్య కార్మికులకి
మన హాలిడే ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పుడు వాళ్ళకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు. మరి దానికి జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఇది పేదవాళ్ళ మేనిఫెస్టో అని చెప్పేసి మేము భావిస్తాము. మాటలు చెప్పారు చెప్తే ఎక్కడ కూడా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎస్సీ మన యాదవ కార్పొరేషను, గౌడ కార్పొరేషను ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ గౌడ్లకు కానీ, యాదవులకు కానీ, రజకులకు కానీ, లేకపోతే ఏబీసీకైనా సరే నేరుగా కార్పొరేషన్ ద్వారా ఒక్క చిన్న సహాయం కానీ లేకపోతే ఆదరణ కానీ అందిందంటే మీరు ఒకసారి పరిశీలించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ కూడా నేతిబీరకాయ మాటలు చెప్తే ఇప్పుడు ఈరోజు చెప్పారు అన్ని కార్పొరేషన్లు కూడా జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని చెప్పారు. గౌడు కులస్తులకి 10% మరి ఈ లిక్కర్ షాపులు కేటాయిస్తామని చెప్పారు. అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి ఇది చాలా బీసీలకి, ఎస్సీలకి చాలా మేలు చేసేది. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 ప్రకటించారో ఆ సూపర్ 6 ద్వారా అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి కానీ లేకపోతే మహిళలకి ఆర్థిక స్వావలంబన కోసం కానివ్వండి ఇవన్నీ కూడా అదే కాకుండా ఇళ్ల స్థలాలు కూడా 3 సెంట్లు, ఇంతకుముందు 1.5 సెంట్ ఇచ్చారు. దాంట్లో అసలు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారు అనేది ఆశ్చర్యకరంగా ఉండేది. ఇప్పుడు సిటీస్లో అయితే 2 సెంట్లు, విలేజెస్లో అయితే 3 సెంట్లు. అదేవిధంగా గృహ నిర్మాణం 5 లక్షలు ఇవ్వడం మూలంగా మరి పేదవాళ్ళు గూడు ఏర్పాటు చేసుకోవడానికి చాలా అవకాశం కూడా వస్తుంది. ఓవరాల్గా ఈ మేనిఫెస్టో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కలిసి రిలీజ్ చేశారో అది చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర అభివృద్ధిగా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం